రడిక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏసీబీకి చిక్కాడు వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ నరసింహారావు. ఇక బంగారు చిలక గ్రామంలోని ఫర్టిలైజర్ షాప్ యజమాని నుంచి 25,000 రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. యూరియా అమ్మకాల కోసం షోకాజ్ నోటీసులు ఇచ్చి ఆ నోటీసులను ఉపసంహరించుకోవడానికి లంచం డిమాండ్ చేశాడు డైరెక్టర్ నరసింహారావు. ఇక దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. పక్కా ప్లాన్ ప్రకారం రంగంలోకి దిగారు ఏసీబీ అధికారులు. తన కార్యాలయంలో బాధితుడి నుంచి 25,000 రూపాయల లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామని చెప్పారు ఏసీబీ డీఎస్పీ రమేష్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏసీబీకి చిక్కాడు వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ నరసింహారావు. బంగారు చిలక గ్రామంలో ఫర్టిలైజర్ షాప్ యజమాని నుంచి 25 రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. యూరియా అమ్మకాల కోసం షోకాజ్ నోటీసులు ఇచ్చి ఆ నోటీసులను ఉపసంహరించుకోవడానికి లంచం డిమాండ్ చేశాడు డైరెక్టర్ నరసింహారావు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. పక్కా ప్లాన్ ప్రకారం రంగంలోకి దిగారు ఏసీబీ అధికారులు. తన కార్యాలయంలో బాధితుడి నుంచి 25,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామని చెప్పారు ఏసీబీ డీఎస్పీ రమేష్. భద్రాద్రి కొత్తగూడెం చూస్తాను. ఈరోజు మనం కొత్తగూడెంలో అసిస్టెంట్ డైరెక్టర్ అగ్రికల్చర్ వాళ్ళ ఆఫీస్ దగ్గర ఉన్నాం. ఈరోజు ఇక్కడ పనిచేసేటువంటి ఏడీఏ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ యు నరసింహారావు గారు 25,000 ఒక ఫర్టిలైజర్ షాప్ ఓనర్ దగ్గర నుంచి బ్రైబ్ అమౌంట్ తీసుకుంటా ఉంటే ఏసీబీ మేము మా సిబ్బంది అందరూ కలిసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం. దీన్ని ఫ్యాక్ట్స్కి వెళ్తే మన పాల్వంచ మండలంలోని బంగారు చిలక లక్ష్మీదేవపల్లి మండలం అనుకుంటున్నది. లక్ష్మీదేవపల్లి మండలం బంగారు చిలక గ్రామంలో ఫర్టిలైజర్ షాప్ ఒకటి రన్ అవుతుంటుంది, లైసెన్స్డ్ అది. అయితే వాళ్ళు ఈ మధ్య యూరియా అమ్మకాలు జరుపుతున్నారని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళినటువంటి ఏడీఏ గారు వాళ్ళ సంబంధించిన కాగితాలు అవి చూపించమన్నారు. అవి తీసుకుని ఆఫీస్కి రమ్మన్నారు. వాళ్ళ కాగితాలు తీసుకుని ఆఫీస్కి వచ్చిన తర్వాత వాళ్ళని ఒక 50,000 రూపీస్ డిమాండ్ చేయడం జరిగింది. మీ దగ్గర ఓ ఫామ్ లేవు, ఇన్వాయిస్ ప్రాపర్గా లేవు అని చెప్పేసి వాళ్ళు ఎప్పుడైతే 50,000 అంటే వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. మేము అంత ఇచ్చుకోలేమంటే కూడా ఆయన ఇవ్వకుండా ఖచ్చితంగా 50,000 ఇవ్వకపోతే మీ షాపు లైసెన్స్ క్యాన్సిల్ చేస్తామని వాళ్ళని బెదిరించడం జరిగింది. వాళ్ళు వెంటనే ఆ లంచం అమౌంట్ ఇవ్వడం ఇష్టం లేక మా ఏసీబీని సంప్రదించడం జరిగింది. ఇమీడియట్గా ఏసీబీ రంగంలో దిగింది. వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళని వెళ్ళిన తర్వాత వాళ్ళ డిమాండ్ రికార్డింగ్ చేయడం జరిగింది. ఫస్ట్ 50,000 అడిగినటువంటి ఆయన వీళ్ళు రిక్వెస్ట్ చేసిన తర్వాత దాన్ని 30కి తర్వాత మళ్ళీ ఇంకా రిక్వెస్ట్ చేస్తే 25,000కి వచ్చారు. ఆ 25,000 ఆ ఫర్టిలైజర్ షాప్ వాళ్ళ దగ్గర నుంచి ఈరోజు ఆ సదరు ఏడీఏ నరసింహారావు గారు కొత్తగూడెం ఏడీఏ గారు తీసుకుంటాం రెడ్ హ్యాండ్గా ఏసీబీ పట్టుకున్నారు. ఈరోజు అమౌంట్ 25,000 కూడా రికవరీ చేయడం